గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చదవబడిన వాక్యం అంతా కూడా ఎవరి గురించి రాయబడిందో మనకు తెలుసు. సాతానుడు పరలోకము నుండి నరకములోనికి, పరలోకములో నుండి త్రోసివేయబడిన జీవితానికి ముందు తన్ను తాను అతడు ఎలా హెచ్చించుకున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. వాని పేరులో ఒక పేరు తేజో నక్షత్రమా. లూసిఫర్ అంటాం కదా. మనము సాతానుడు పరలోకంలో దేవుని సన్నిధిలో ఒక దేవదూతగా, ఒక కెరేబుగా, దేవునికి అతి సమీపముగా ఉన్న, దేవుని చేత అత్యున్నతముగా హెచ్చింపబడిన దేవదూతల్లో ప్రధాన దూతగా ఉన్నప్పుడు వాడి పేరు లూసిఫర్, అనగా ప్రకాశమైన తేజో నక్షత్రము అని అర్థం. బైబిల్లో కొంతమంది తెలుగు బైబిల్లో లూసిఫర్ అనే మాట ఎక్కడుందో వెతుకుతూ ఉంటారు. లూసిఫర్ అనే మాట తెలుగు బైబిల్లో లూసిఫర్ అని రాయబడి ఉండదు. జీసస్ అనే మాట తెలుగు బైబిల్లో యేసు అని రాయబడుతుందో, ఇక్కడ లూసిఫర్ అనే మాటని తెలుగు బైబిల్లో తేజో నక్షత్రమా అని రాయడం జరిగింది. అయితే ఇతడు చేసిన తప్పేంటి అనేది మనం చూస్తే, నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. ఎలా హెచ్చించుకుంటున్నావు? మహోన్నతుడైన దేవునితో నువ్వు సమానముగా మారిపోవడానికి దేవుడు నిన్ను కరుణించి ఆయన సేవకుడు అయిన నిన్ను ఎంతో మహిమతో దీవించగా, నాకు దేవునికి పెద్ద తేడా లేదని చెప్పి నువ్వు దేవునితో సమానముగా హెచ్చించుకొనుచున్నవాడా, నిన్ను నెట్టివేసి ఒకేసారి అక్కడ పరలోకము నుండి నీకు పాతాళములో నీకు స్థలం ఏర్పరిచిన విధముగా నీవు త్రోయబడితివే అని దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క లూసిఫర్ జీవితంలో మనం చూసి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, లూసిఫర్ దేవదూతల్లో అందరి దేవదూతల కంటే దేవుని యొక్క ప్రేమను ఎక్కువ పొందుకున్న దేవదూత, దేవుని మహిమను, దేవుని శక్తిని ఎక్కువగా పొందుకున్న దేవదూత. అనగా మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎక్కువగా దీవించి, ఎక్కువగా హెచ్చించి, ఎక్కువగా గణపరిచిన తర్వాత లూసిఫర్ లాగా మనము దేవుడు హెచ్చించిన దానికంటే ఎక్కువగా హెచ్చించుకుని గర్వహంకారాలకు వెళ్ళి మన స్థితిగతులను దేవుడు హెచ్చించిన దానికంటే ఇంకా ఎక్కువగా మనం మాట్లాడుకుంటే లూసిఫర్కి పట్టే గతి మనకే పడుతుంది. దేవుని చేత నెట్టివేయబడతాం. హెచ్చించిన దేవుడే క్రిందకు తొక్కేయగలిగే దేవుడు కూడా ఆయనే. అందుకనే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 19వ వచనంలో మహాజ్ఞాని సొలొమోను మాట అంటారు. కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు, తన వాకిళ్ళు ఎత్తు చేయువాడు నాశనము వెతుకువాడు. వాకిళ్ళు ఎత్తు చేయువాడు అంటే పల్లెటూరులో లేక పాతకాలంలో ఆ ఊర్లో ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో ఆ గొప్పవారు వారి యొక్క డబ్బుని, వారి ఘనతను, వారి హోదాను చూపించుకోవడానికి ఇంటి మేను గుమ్మాన్ని సింహద్వారం అంటారు. చాలా ఖరీదైనటువంటి టీక్ వుడ్తోనూ లేక రోజ్ వుడ్తోనూ పెద్ద పెద్ద గుమ్మాలు చేయించుకుంటారు. ఎందుకంటే అది మా యొక్క ఘనత, మా యొక్క డబ్బు, మా యొక్క ఐశ్వర్యాన్ని చూపించాలి అనే విధంగా. లోపల ఎలా ఉన్నా పర్లేదు, బయట మాత్రం సింహద్వారం పెద్దగా ఉండవలసిందే. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, కొంతమంది తమ యొక్క డబ్బుని, తమ హోదాని, తమ సంపదని, తమ అధికారాన్ని చూపించుకోవడానికి, ఎలివేట్ చేసుకోవడానికి, తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి వారు అలాగా సింహద్వారాలు పెద్దది చేసుకుని చూపిస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలమైన మనము, దేవుడు హెచ్చించే విధంగా దేవుడు మనల్ని హెచ్చిస్తున్నప్పుడు మనము ఇంకా హెచ్చించుకోవడానికి ట్రై చేయొద్దు. అది మన గర్వాన్ని చూపిస్తుంది. మన గుమ్మాలు ఎత్తు చేసి మన ద్వారాలను సింహద్వారాలుగా మార్చుకుంటే అది ఒక అలంకారంగా చేసుకోవడంలో తప్పులేదు. కానీ అది ఏం చూపిస్తుందంటే, గుమ్మాన్ని ఎత్తు చేయడం కాదు, మన హృదయాన్ని హెచ్చించుకోవడం కనబడుతుంది. హృదయములో
ఒక రకమైనటువంటి భావన, నేను ఇక్కడ ఈ వీధిలో వాళ్ళ కంటే, ఈ ఊర్లో వాళ్ళ కంటే నేను గొప్పోడిని, నా గొప్పతనాన్ని, నా యొక్క అతిశయాన్ని నేను చూపించుకోవాలనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ ఆలోచన ఇట్ సెల్ఫే రాంగ్ అని నెబుకద్నెజర్ జీవితంలో మనం చూడొచ్చు. నెబుకద్నెజర్‌ని దేవుడు హెచ్చించిన తర్వాత సింపుల్‌గా తన మనసులో అనుకున్నాడట, బబులోను మహా సామ్రాజ్యాన్ని చూసి, ఈ బబులోను మహానగరం నా బలాన్ని చూపిస్తుంది కదా, నేను కదా ఈ బబులోను మహా సామ్రాజ్యాన్ని నిర్మించానని తన మనసులో అనుకున్న ఆ యొక్క ఆలోచనకి దేవుని నుండి శిక్ష వచ్చింది. నెబుకద్నెజరు, నీవు ప్రజల చేత తరిమి వేయబడతావు, కొంతకాలం నీవు ఆకాశంలో నుంచి కురిచే మంచుకు తడుస్తావు, ఈ ఎండకి ఎండుతావు, దిక్కులేని దౌర్భాగ్య స్థితికి దిగజారిపోతావని దేవుడు వెంటనే స్వరం ద్వారా మాట్లాడినప్పుడు, అదే గడియలో నెబుకద్నెజరు అత్యున్నతమైన రాజుగా ఉన్నవాడు శత్రువుల చేతిలో ఓటమి పాలయ్యి అడవులకి తరిమి వేయబడ్డాడు. కొంతకాలం అయ్యేంత వరకు, అతను మారు మనసు వచ్చేంత వరకు దేవుడు అతను శిక్షించాడు. గమనించండి, వాక్యం చెప్తుంది, ఎండిన చెట్టును చిగురింప చేయగలవాడు ఆయనే, చిగురించిన చెట్టుని ఎండగొట్టేవాడు కూడా ఆయనే. గనుక మన జీవితం ఎండిన చెట్టును చిగురింప చేసిన తర్వాత, దీనికి కర్త కర్మ క్రియ సమస్త కారణం నా యేసు ప్రభువే అనే మాట మన హృదయంలో ఉండాలి, మన నోటిలో ఉండాలి, మన తలంపులో ఉండాలి. ఏమాత్రం మన తలంపులో అయినా సరే, ఇది నా బలము, ఇది నా తెలివి, ఇది నా జ్ఞానం, ఇది నా హార్డ్ వర్క్ అనుకున్నామా, మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. దాని అంతటికి బెస్ట్ ఎగ్జాంపుల్ లూసిఫరే. అన్ని కోట్ల దేవదూతల్లో ఉన్నతమైన స్థితికి లూసిఫర్ని దేవుడు హెచ్చించిన అతని హృదయ గర్వం వల్ల అతడు త్రోసివేయబడ్డాడు. నెబుకద్నెజరు తన హృదయ గర్వము వల్ల, తన మనసులో వచ్చిన ఆలోచన, దానియేలు గ్రంథం 4:28 నుంచి ఉంటుంది, ఒక ఆలోచనే తన సర్వనాశనం చేస్తుంది. ఈ రోజున మన ఆలోచన ఎలా ఉంది? దేవుడు దీవించక ముందు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుడు దీవించిన తర్వాత ఆలోచనలు ఎలా ఉన్నాయి? హామాన్ అనేవాడిని రాజు మహామంత్రిని చేసి ఉన్నత స్థితికి హెచ్చిస్తే, తన స్థితిని బట్టి అతడు సంతోషించడం మానేసి గేట్ మ్యాన్ మీద గర్వించి వాడిని ఎలాగన్నా సరే చంపాలని చెప్పి చాలా ఎత్తైన ఉరికొయ్య తయారు చేసుకున్నాడట. ఎప్పుడైతే మనల్ని హెచ్చించుకుంటామో, ఎదుటి వాళ్ళని అంత తగ్గిస్తాం మనం. ఎప్పుడైతే మన బలాన్ని చూపిస్తామో, ఎదుటి వాళ్ళని అలాగ అణిచేయడానికి ట్రై చేస్తాం. కానీ దేవుడు మనల్ని అణిచేస్తాడని తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు దీవించే కొలది లూసిఫర్కి పట్టిన గతి మనకు పట్టకుండా ఉండులాగున, ఎంతోమంది రాజులకి, అధికారులకి, గొప్పవారికి పట్టిన గతి మనకు పట్టకుండా ఉండులాగున దేవుడు మనల్ని దీవించే కొలది, హెచ్చించే కొలది, ఆయన ఇచ్చిన శాంతి, సమాధానము, సమృద్ధి, సంతోషము, సంరక్షణ ఆయన మహిమపరచులాగున, ఆయన సేవకు, ఆయన రాజ్యానికి ఉపయోగపడులాగున, ఆయననే మన జీవితంలో చూపించుకునేలాగున, ఏమాత్రము కూడా మన యొక్క గొప్పతనాన్ని చెప్పుకోకుండా, భక్తుడు బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పినట్టుగా, నేను తగ్గవలెను, ఆయన హెచ్చవలెను. ఆయన హెచ్చిద్దాం, మనల్ని మనం తగ్గించుకుందాం. ఆయన ద్వారానే మనం హెచ్చింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చి మనల్ని రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, నీవు మమ్మలను ప్రేమించి, మా పాపములను క్షమించి, మమ్మలను కరుణించి, దీవించి, మాకు చేతి పనినిచ్చి, మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, మా పరిచర్యలలో నీవు దినదినము మమ్మల్ని అభివృద్ధి చేయుచూ ఉంటుండగా, మీకు బహుదీనులముగా నీ పాదాలు పట్టి బ్రతికే భాగ్యం దయచేయండి. అయ్యా, మా చుట్టుపక్కల ఉన్న వారికి నీ మంచితనాన్ని, నీ గొప్పతనాన్ని వివరించాలి తప్ప మా గొప్పతనాన్ని వివరించాలనే ఆలోచన కానీ, మాట కానీ, క్రియ కానీ ఎన్నడూ మాలో ఉండకుండా చేయండి. మాలో ఏ గొప్పతనం లేదు, ఉన్నది అంటే అది నువ్వు ఇచ్చినదే కనుక మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించు. సాతాను శక్తులని కాల్చివేసి లయపరిచి నీకు బహుప్రియులుగా, దీనులుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దిన అభిషేకం మనపై దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభును పోలి జీవించే భాగ్యం మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.